चलाटवीगगज्जर प्रवाह पावितस्तरे घलेवलम्ब्यलम्बिताम्बुजं कुङ्कुममालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసా అండి. అదేంటంటే జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగమైన భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని మీకు ఈరోజు చూపించాలని అనుకుంటున్నా అండి. అయితే ఈ వీడియోలో మీకు భీమశంకర్ జ్యోతిర్లింగం యొక్క విశిష్టత, అలాగే భీమశంకర్ని ఎలా చేరుకోవాలి అన్ని విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ముందుగా మీరు భీమశంకర్ చేరుకోవాలంటే మీరు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే భీమశంకర్ని చేరుకోవాలి అంటే ముందుగా మీరు పూణే చేరుకోవాలండి. ఎందుకంటే మనకి డైరెక్ట్ కనెక్టివిటీ అయితే లేదు భీమశంకర్ వెళ్ళటానికి. ముందుగా మీరు పూణే చేరుకోవాలి. పూణే నుంచి భీమశంకర్ మనకి 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అందుకని మీరు ముందుగా పూణే చేరుకోవాలి. పూణే చేరుకోవడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్ని ప్లేసెస్ నుంచి కూడా ట్రైన్స్ ఉన్నాయి. మనకి పూణే వచ్చే తెలుగు రాష్ట్రాల నుంచి మెయిన్ ట్రైన్స్ ఏంటంటే కోనార్క్, ఇంకా ఎల్టీటీ, వైజాగ్ టు ముంబై ఎల్టీటీ ఉంటుంది. అలాగే మీకు హైదరాబాద్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయండి. సో ఇలా అయితే మీరు వన్స్ పూణే చేరుకున్నాక పూణే నుంచి మీకు భీమశంకర్ చేరుకోవడానికి బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఒక్కరికి బస్ అనేది ఒక 190 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు పూణే నుంచి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాలి అనుకుంటే మీకు మ్యాక్సిమం 4000 దాకా అవుతుందండి. సో అంటే మీరు వెళ్ళి చూసుకొని మళ్ళీ మీకు పూణేలో డ్రాప్ చేయడానికి 4000 దాకా ఛార్జ్ చేస్తారు. సో ఇలా అయితే మీరు భీమశంకర్ని చేరుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ కనెక్టివిటీ అయితే ఏమీ లేదు, పూణే నుంచే వెళ్ళాలి. ఎవరైనా భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకునే వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నానండి. విశిష్టత ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. ఏంటంటే రష్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడైతే మేము వెళ్ళాం రీసెంట్గా, వెళ్ళేటప్పుడు అయితే మీకు నడక మార్గంలో అంటే స్టెప్స్ అనేవి ఇంకా ఇప్పుడు రెడీ అవుతున్నాయండి. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందుకని మనకి సైడ్ ఒక వే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఆ వేలో మనకి అలౌ చేస్తున్నారనమాట. సో కొంచెం దూరం అనేది మనం నడవాలి. అందుకని పక్కన చెట్లు ఉంటాయి కానీ ఎండ అనేది బాగా తగులుతుందండి. అందుకని మీరు కంపల్సరీ క్యాప్స్ కానీ ఎండ తగలకుండా మీరు ఏవైనా క్యాప్స్ కానీ తీసుకొని రండి. అలాగే వాటర్ బాటిల్స్ పక్కా క్యారీ చేయండి. అక్కడ ఫుడ్ అనేది అంటే ఏంటంటే డ్రింక్స్ కానీ అలా లైట్గా స్నాక్స్ టైప్స్లో దొరుకుతాయండి. సో మీరు లైన్లోకి వెళ్ళేటప్పుడు లైన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకని లైన్లోకి వెళ్ళే ముందే మీరు అన్ని ప్రికాషన్స్ తీసుకొని లైన్లోకి వెళ్ళండి. ఎందుకంటే లైన్ అనేది చాలా పెద్ద క్యూ ఉంటుంది, రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మాకైతే 5 hours పట్టింది. సో అందుకని చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కూడా వాళ్ళకి ఫుడ్ కానీ ఏది కానీ మీరు ముందుగానే రెడీ చేసుకొని వెళ్ళండి. చూసారు కదా, ఇలా ఎండలో నిల్చోవలసి వస్తుందండి. అదే మీకు స్టెప్స్ వన్స్ రెడీ అయిపోయాక మీకు అవి క్లోజ్డ్గా ఉంటాయి కాబట్టి ఎంత పెద్ద లైన్ ఉన్నా మీకేం పర్వాలేదు. కానీ అవి అయ్యేసరికి టైం పడుతుంది. కాబట్టి ఈ మధ్యన ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే క్యాప్స్, వాటర్ బాటిల్స్, లైట్గా ఫుడ్ పిల్లలు ఉండేవాళ్ళు క్యారీ చేయండి. మెంటల్గా 4 to 5 hours అవుతుందని మైండ్లో పెట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళండి. ఇంకా ఎవరైనా ఓన్ వెహికల్స్ కానీ క్యాబ్స్లో కానీ వెళ్ళేవాళ్ళు ఏంటంటే నేను వీడియో స్టార్టింగ్లో చూపించా కదండి, అయితే ఎక్కువగా కూడా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల అక్కడ అందుకని మనకి ఒక 1 to 2 kilometers ముందుగానే మనకి అన్నీ కూడా క్యాబ్స్ కానీ ఓన్ వెహికల్స్ కానీ స్టాప్ చేసేస్తున్నారండి. పార్కింగ్ అనేది ఒక 2-3 పార్కింగ్స్ ఉంటాయి 1-2 kilometers దూరంలో. అక్కడే మనకి స్టాప్ చేసేసి అక్కడి నుంచి ప్రైవేట్ వాళ్ళ వెహికల్స్ ఉంటాయండి. ఒక్కరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి ఆ 2 kilometersని తీసుకొచ్చి మనకి టెంపుల్ దగ్గర విడిచిపెడతారండి. సో అక్కడ నుంచి మనకి నడుచుకొని లైన్లోకి రావాలి. అందుకని సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. అయితే రష్ లేనప్పుడు మనకి మందిర్ వరకు కూడా అంటే నడక మార్గం ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో స్టెప్స్ అనేవి అక్కడి వరకు మనకి వెహికల్స్ అనేవి అలౌ చేస్తారండి. కానీ వన్స్ రష్ ఎక్కువ ఉంది అనుకుంటే మనకి 1 or 2 kilometers మ్యాక్సిమం 2 kilometers దూరంలో వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసేస్తారు. అదే బస్ స్టాండ్ అంటే మీకు ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే మాత్రం టెంపుల్కి ఈ నడక మార్గంకి దగ్గరగానే ఉందండి. అవైతే డైరెక్ట్గా వచ్చేస్తాయి. బస్ స్టాండ్ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎవరైనా వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలన్నా బస్ స్టాండ్లోనే ఉన్నాయండి, మధ్యలో ఎక్కడా లేవు. ఇంకా దర్శనం విషయానికి వస్తే మీకు ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే
ప్రత్యేక దర్శనం కావాలి అనుకుంటే పర్ హెడ్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. సో అలా అయితే మీకు ఏంటంటే డైరెక్ట్గా తీసుకువెళ్తారు. సో మనం నార్మల్గా ఫ్రీ దర్శనం అయినా కూడా మనం గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదే మీరు స్పెషల్ దర్శనం అంటే పర్ హెడ్ 500 రూపీస్ వెళ్ళాలి అంటే మీరు లైన్లో నిల్చొని అవసరం లేదు, డైరెక్ట్గానే తీసుకెళ్ళిపోతారు. సో అది ఎక్కువ అనుకుంటే మీరు లైన్లో నిల్చుంటే ఒక 4 to 5 అవర్స్ పడుతుందండి. మేమైతే ఫ్రీ దర్శనంకే వెళ్ళాము, మాకైతే 4 to 5 అవర్స్ పట్టింది. సో ఎవరైనా సరే నడవలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే టెంపుల్ అనేది కొంచెం కిందకి ఉంటుందండి. సో మీరు వెళ్ళేటప్పుడు దర్శనంకి వెళ్ళేటప్పుడు కొంచెం డౌన్గా వెళ్ళేటట్టు ఉంటుంది, మళ్ళీ మనం దర్శనం అయ్యాక వెళ్ళేటప్పుడు కొంచెం అప్ ఎక్కినట్టు ఉంటుంది. సో ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా తీసుకెళ్ళడానికి ఒక పల్లెకిలా తీసుకెళ్ళడానికి ఫెసిలిటీ ఉందండి. దాని ఛార్జెస్ అయితే నాకు పక్కాగా తెలియదు, కానీ ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాగే లైన్లో నిలిచేటప్పుడు హారతి టైంలో ఒక 1 అవర్ నుంచి ఒక 1 అవర్ మీకు స్టాప్ చేస్తారండి. దర్శనం అనేది హారతి అయిన తర్వాత మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే మనకి ఏంటంటే అక్కడ రష్ చూసి అక్కడ షాప్ వాళ్ళు అందరూ కూడా మనల్ని ఏమడుగుతారంటే మాకు ఇలా పర్ హెడ్ 500 ఇవ్వండి, లేకపోతే ఇంతమందికి ఇంత ఒక ఇవ్వండి, మేమే డైరెక్ట్ దర్శనం మీకు ఇప్పిస్తామంటారు. సో ఎవరు అలా అయితే మాత్రం మోసపోకండి. అలాగే ఇంకేవి కూడా మోసపోకండి. డైరెక్ట్గా మీకు స్పెషల్ దర్శనం కావాలి అంటే గుడిలోనే టిక్కెట్లు ఉంటాయండి, వాటిని తీసుకొని స్పెషల్ దర్శనంకి వెళ్ళండి, లేదా చక్కగా ఫ్రీ దర్శనంకే వెళ్ళండి. కానీ బయట వాళ్ళు అక్కడ షాప్ వాళ్ళు చేసే మోసానికైతే మోసపోకండి. చక్కగా దర్శనం చేసుకొని స్వామివారిని రండి. ఇప్పుడు ఇంకా ఆలయ విశిష్టతను చూసేద్దాం. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో భీమశంకర్ దేవాలయం అనేది 6వ దేవాలయం. అయితే ఈ జ్యోతిర్లింగాన్ని ఇప్పటికీ కూడా శాకిని డాకిని వంటి రాక్షస గణాలు ప్రతిరోజు పూజిస్తుంటాయంట. అందుకనే పెద్దలు ఏమంటారంటే ఈ గుడిని దర్శించుకున్నాక ఎవరికైనా సరే భూత ప్రేత పిశాచాల నుంచి అటువంటి భయాలు కానీ ఏవైనా ఉంటే పోతాయని అంటూ ఉంటారండి. అందుకనే సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ఈ భీమశంకర్ దేవాలయాన్ని దర్శించుకోవడానికి మన దేశ నలుమూలల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ ఆ పరమశివుడి చెమట బిందువులే నదిగా మారాయని స్థల పురాణం చెప్తుందండి. ఇక్కడ ఉండే నది ఏంటంటే భీమా నది. అందుకని ఈ భీమశంకర్ అని కూడా అంటారు. అందుకని ఆ నదిని కూడా భీమా నది, ఆ చెమట బిందువులే నదిగా మారాయి కాబట్టి భీమా నది అని అంటూ ఉంటారు. పూర్వం భీముడనే రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరంపై నివసిస్తూ ఉండేవాడు. అతనికి భీమాసురుడు అని కూడా పేరు. ఇక కర్కట రాక్షస సంతతి. కర్కట అనే ఆవిడ రాక్షస సంతతి అయినా కూడా ఆమె పరమశివ భక్తురాలు. రాక్షస సంతతి అయినప్పటికీ కూడా ఆవిడ చాలా శివభక్తురాలు అనమాట. ఇది ఇలా ఉండగా భీమాసురుడికి తన తండ్రి గురించి ఏ వివరాలు తెలియవు. ఎన్నిసార్లు అడిగినా కూడా కర్కటి చెప్పేవారు కాదు, జవాబు దాటేసేవారు. ఇలా ఒకరోజు మాత్రం భీముడు తన తల్లి కర్కటిని తండ్రితో పాటు తన తాతల గురించి కూడా చెప్పమని పట్టుబట్టాడు. అప్పుడు లేదంటే తన ఆత్మహత్య చేసుకుంటానని రోధించసాగాడు. దీంతో కర్కటి తన వంశం చరిత్ర మొత్తాన్ని తెలిపింది. నా తల్లిదండ్రులు కర్కటుడు, పుష్పసి. ఒకరోజు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీక్షుడిని తినబోయారు. అయితే తన తపస్సంపన్నుడైన అగస్త్య మహర్షి వారిద్దరిని భస్మం చేశాడు. అంతేకాకుండా నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తే నేను పారిపోయి సహ్యాద్రి పర్వత సానువుల్లో దాక్కున్నాను. ఇది నా తల్లిదండ్రులు, మీ తాతగారు చరిత్ర. ఇక లంకాధిపతి అయిన రావణాసురుడి సోదరుడైన కుంభకర్ణుడు ఒకరోజు ఇక్కడిని వచ్చి నన్ను మోహించాడు. దీంతో నీవు జన్మించావు. అయితే రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నను సంహరించారు. దీంతో మనం దిక్కులేని వాళ్ళమైపోయామని రోధించింది. ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. ఈ భూలోకంలో విష్ణు భక్తులతో పాటు ఋషులన్నది లేకుండా చేస్తానని తల్లితో పేర్కొంటాడు. అందుకు అవసరమైన బల పరాక్రమాల కోసం బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతని కోరిక మేరకు అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. వరగర్వంతో భీమాసుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుని ఓడించి తన సేవకుడిగా మార్చుకుంటాడు. అటుపై భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను, మహర్షులను బాధించాడు. ఈ నేపథ్యంలోనే భూలోకంపై ప్రస్తుతం సహ్యాద్రి పర్వతాల్లో ఉన్న ప్రాంతం కామరూప దేశం ఉండేది. దీన్ని పరమశివభక్తుడైన సుదక్షుడనే రాజు పరిపాలించేవాడు. అంతేకాకుండా అతడు గొప్ప తపస్సంపన్నుడు. భీమాసుడు అతనిపై కూడా దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడించేస్తాడు.
అంతేకాకుండా సుదీక్షుడిని కారాగారంలో బంధించి తీవ్రంగా హింసించేవాడు. అయితే గొప్ప శివభక్తుడైన సుదీక్షణుడు కారాగారంలోని మట్టితో ఒక శివలింగాన్ని చేసి దాన్ని నిత్యం పూజ చేస్తూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఈ విషయం తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకానికి తానే దేవుణ్ణని తన పేరునే జపించాలని పట్టుబట్టాడు. అయితే సుదీక్షణుడు ఇందుకు అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భీమాసురుడు ఆ శివలింగాన్ని తన కత్తితో ఖండించబోయాడు. సదరు కత్తి శివలింగంపై తగలగానే శివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలుస్తాడు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదుట ఉన్నది లయకారకుడైన శివుడు అన్న విషయం మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. చివరికి భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. విషయం తెలుసుకున్న కర్కటి తన కుమారుడి తప్పును మన్నించి అతనికి మోక్షం ప్రసాదించవలసిందిగా వేడుకుంటుంది. ఎంత రాక్షసుడైనా బ్రహ్మవరం పొందినవాడు కావటం, తన పరమ భక్తురాలి కుమారుడు కావడంతో భీమాసురుడికి శివుడు మోక్షం ప్రసాదిస్తాడు. అయితే అంతేకాకుండా అతని పేరుపై ఇక్కడ భీమశంకర్ జ్యోతిర్లింగంగా వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్న శివలింగంపై ఒక కత్తి ఘాటును మనం ఇప్పటికీ చూడొచ్చు. అదేవిధంగా యుద్ధంలో శివుడు శరీరం నుంచి రాలిన చెమట బిందువులే ఇక్కడ నదిగా మారాయని దాన్ని ప్రస్తుతం భీమా నదిగా పేర్కొంటారు. ఈ నది శివలింగానికి ఆనుకునే ప్రవహిస్తూ ఉంటుంది. మీరు గుడిలో కూడా చూడొచ్చు. సాక్షాత్తు పరమశివుడి చెమట ద్వారా ఏర్పడిన నది కాబట్టే ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఇదిలా ఉండగా ఆ భీమశంకర శివలింగాన్ని శాకిని డాకిని మొదలైన రాక్షస గణాలు ఇప్పటికీ సేవించబడుతున్నాయని చెప్తారు. అందువల్లే ఈ జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తే భూత ప్రేత పిశాచాల బాధల నుంచి విముక్తి కలుగుతుందని ఎన్నో ఏళ్లగా హిందూ భక్తులు నమ్మకం. దీంతో ఈ సమస్యలతో బాధపడుతున్న వారు ఎక్కువ మంది ఈ స్వామివారిని దర్శించుకుంటారు. భీమశంకర దేవాలయాన్ని 13వ శతాబ్దంలో పీష్వాల దివాస్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చరిత్రాత్మక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ జ్యోతిర్లింగం భూమి కంటే చాలా దిగువగా ఉంటుంది. మెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళి జ్యోతిర్లింగాన్ని సందర్శించుకోవచ్చు. అదేవిధంగా క్రీస్తు శకం 1433లో చమ్మంజీ అంతజీ నాయక్ ఇక్కడ ఓ కోనేరును తవ్వించారు. ఆ కోనేరు లోపల ఉన్న వినాయక విగ్రహం కూడా చూడముచ్చటగా ఉంటుంది. సో చూశారు కదండి, నాకు తెలిసిన మొత్తం విషయాన్ని మీతో షేర్ చేసుకున్నా అండి. మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అనుకుంటే, మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీ లైక్తో నా వీడియో చాలామందికి సజెస్ట్ అవుతుంది. సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు బాయ్.